Jesus, యేసుక్రీస్తు నామములో తండ్రి, we come to your throne of grace. యా కృపా సింహాసనం మీదటకు వస్తున్నాం. When Aaron was rejected by the whole people of Israel, ఇశ్రాయేలు ప్రజలందరి చేత అహరోను తిరస్కరించబడినప్పుడు, Lord, you said, bring your rod, తండ్రి నువ్వు కర్రను తీసుకురమ్మన్నావు తండ్రి, put it in my presence. నా సన్నిధిలో పెట్టమన్నావు తండ్రి. The next day morning, ఆ తర్వాత రోజు ఉదయకాలమునే his rod blossomed and bore fruits. ఆ యొక్క కర్ర చిగుర్చి ఫలములు పొంది అయా పువ్వులు కాసింది నాయన. Lord, you proved it by blossoming. అయ్యా తండ్రి, వారు చేస్తున్న దోషణను విరోధంగా మీరు రుజువుపరిచారు. I speak the same impartation upon Justin right now. ఇప్పుడే అదే హస్త నిక్షేపణ బిడ్డ మీదకి వచ్చునుగా కనపలుకుతున్నా. Let him carry this proven anointing upon him. రుజువు చేయబడిన అభిషేకాన్ని బిడ్డ మోసుకొని వెళ్ళును గాక నాయన. Justin, you will carry the proven anointing of God. జస్టిన్, నువ్వు రుజువు చేయబడిన అభిషేకాన్ని మోసుకొని వెళ్ళువాడు. People will see that. ప్రజలు అది చూస్తారు. People will witness that. దానికి వారు సాక్షులై ఉంటారు. Chains will break before you. నీ ముందు సంకెళ్ళు తెగిపోతాయి. The Lord spoke to Joshua. He said, wherever you step, ఇగో యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో you will inherit that land. అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు స్వాస్థ్యముగా పోస్తుంది. As a man of God, as prophets of God, we together declare and ordain you to be the inheritor of this district, inheritor of this town, inheritor of this land, in the mighty name of Jesus. దైవజనులుగా ప్రవక్తలుగా మేము దేవుని చేత అభిషేకించబడి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో నిన్ను ప్రతిష్ఠిస్తున్నాం. ఈ యొక్క పట్టణాన్ని నువ్వు స్వాస్థ్యముగా సొంతం చేసుకున్నట్లు, ఈ జిల్లాని సొంతం చేసుకున్నట్లు, ఈ భూమిని నువ్వు సొంతం చేసుకున్నట్లు ఆత్మ అభిషేకంతో ప్రవచిస్తూ పలుకుతూ ఉన్నావు. From today, heaven is ordaining you for heaven's government job. ఈ దినమనే పరలోక ప్రభుత్వం, పరలోక ఉద్యోగము, పని నిమిత్తము నిన్ను ప్రతిష్ఠిస్తున్నది. Wherever you go, heaven will back you up. నువ్వెక్కడికి వెళితే అక్కడ నీ వెనక పరలోక ప్రభుత్వం నీ వెంట వచ్చును. You no more represent a family, you no more represent a state, you no more represent a community, but you represent heaven. నీవు నీ కుటుంబానికి ప్రతినిధిగానో, లేకపోతే నీవు రాష్ట్రానికో, లేకపోతే నీ పట్టణానికో, ప్రాంతానికో, దేశానికో కాదు గాని నీవు పరలోకానికి ప్రతినిధిగా ఉంటూ ఉన్నావు. Heaven's government will back you up. పరలోక రాజ్యము, ప్రభుత్వము నీకు వెనువెంట ఉంటుంది. Heaven will provide everything for you. పరలోకమే నీకు సమస్తమును సమకూరుస్తుంది. Money will come from heaven. పరలోకము నుండే నీకు ధనము వస్తుంది. Man cannot promote you. మనుషులు నిన్ను పరిచయం చేయరు. Heaven will promote you. పరలోకమే నీకు సమస్త లోకానికి పరిచయం చేస్తుంది. Together once again in the mighty name of the Father, Son and the Holy Spirit, we anoint you and we impart the anointing to be a light for the next generation. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు నామములో ఇప్పుడు తండ్రి ఈ వచ్చే తరమునకు ఈ బిడ్డ వెలుగుగా ఉండునట్లు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో అభిషేకించి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. We declare it in Jesus' name. యేసు నామములో ప్రకటిస్తున్నాము తండ్రి. In the mighty name of Jesus I pray. సర్వశక్తి కలిగిన నామమైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. We are releasing a new song. Not my song, pastor's song. నా పాట కాదండి, పాస్టర్ గారి పాటను